లాస్ట్ వీక్ ఎంతమందికి అర్థమైంది? ఈ రోజు ఇంకా గొప్ప రెవల్యూషన్‌తో దేవుడు నన్ను మీ ముందుకు తీసుకొచ్చినాడు. దేవుడు తన రాజ్యము మన పక్షాన ఎలా పనిచేస్తుంది, దేవుని యొక్క వాక్యము అని మీరు లాస్ట్ వీక్ విన్నారు. సో, ఈ రోజున ఇంకొక నూతనమైన ప్రత్యక్షతతో దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. కాబట్టి సామాన్యమైన మాటల కింద ఎంచొద్దు. సామాన్యమైన మాటల కింద తీసుకోవద్దు. జాగ్రత్తగా దేవుని యొక్క స్వరాన్ని మనం విందాం. ఆహ్, నిన్నటి దినాన నా దగ్గరికి ఒక నా స్పిరిచువల్ సన్ వచ్చినాడు. అప్పుడు మా చర్చ్‌లో ఉండేవాడు. నన్ను కలవడానికి వచ్చినప్పుడు నన్నొక మాట అడిగినాడు. ఒక సలహా ఇచ్చినాడు. ఉచిత సలహా అంటారు గదా! అది వాడితో మాట్లాడుతూ ఏదో ప్రాపసీస్ గురించి మాట్లాడుతూ మేము సడెన్‌గా వాడొక మాట చెప్పాడు నాకు. ఏమన్నాడంటే, "అక్క నేను రోజు ప్రార్థన చేస్తున్నాను. ఏ అది పోస్టర్ పెట్టుకున్నాను. మన బిఎండబ్ల్యూ కార్ ఒకటి, లేదా బంగ్లా ఒకటి నేను స్టిక్ చేసుకున్నాను. స్టిక్ చేసుకొని రోజు వాటి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాను. సో, మన ఆశీర్వాదం లోకానికి తెలియాలి గదా! కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నా. మీరు గూడా ప్రార్థన చేయండి. మీరు గూడా ఎట్లా చేస్తారంటే అక్క అన్ని పెట్టుకొని ప్రార్థన చేయండి" అన్నాడు. నేనేం మాట్లాడను నవ్వి గమ్మున ఊరుకున్నాను. కాబట్టి "అక్క చెప్పండి అక్క" అన్నాడు. అప్పుడు నేను ఒక మాట అన్నా, "ఈ నా సేవా జీవితంలో ఏ రోజు గూడా ఇంత ఆస్తి ఇవ్వనో, లేకపోతే ఇన్ని కార్లు ఇవ్వనో, లేకపోతే ఇంత పెద్దది నాకివ్వనో, ఏ రోజు నా జీవితంలో నాకు ప్రార్థన చేసినట్టు జ్ఞాపకం లేదు" అని చెప్పి. ఆడన్నాడు, "అదేందక్క దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానన్నాడు గదా! ఆశీర్వాదానికే మనల్ని వారసులుగా దేవుడు చేసినాడు గదా! అబ్రహాం ఆశీర్వాదం కొరకు అందరిని అడగమని చెప్తారు గదా! కాబట్టి మనమందరం అబ్రహాం ఆశీర్వాదం అడగాలి గదా! నువ్వెందుకక్క అడగవు" అని ఒక క్వెషన్ అడిగాడు. అప్పుడు నేను దానికి సమాధానంగా ఒక మాట చెప్పిన. ఏమని అంటే, బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదం అనేది అబ్రహాంకి ఎలా వచ్చింది అంటే, దేవుడు తన ఆత్మ ద్వారా తన ఆత్మని అబ్రహాముతో నింపినాడు కాబట్టే ఆశీర్వాదం వచ్చింది. యోసేపు మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నది కాబట్టి ఆ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. దానియేలు మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నది కాబట్టే దానియేలు ఆ దేశంలో గొప్పవాడుగా చేపట్టాడు. అలాగే అంటే మోషే, మోషే అన్ని లక్షల మందిని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో తీసుకురావడానికి అంత బలం ఎక్కడి నుండి వచ్చిందంటే ఆత్మతోనే వచ్చింది. కాబట్టి నేను ఐశ్వర్యం అడగను గాని కొలత లేని ఆత్మను అడుగుతా. మీరు కొలత లేని సమృద్ధి అడుగుతారు. నేనైతే కొలత లేని ఆత్మను అడుగుతా. ఎందుకంటే ఆ ఆత్మ మన మీద లేకపోతే ఏది కూడా మనల్ని నింపలేదు. లాస్ట్ టైం నేను ఎవ్రీ వీక్ మాకు లైవ్ సర్వీస్‌లో నేను చెప్తా. మన ఆశీర్వాదం ఎలాంటిది అంటే పరిశుద్ధాత్మ ఒక అయస్కాంతం లాంటివాడు. ఆ అయస్కాంతం ఎక్కడ పెడితే ఏమంటే ఆ స్థలంలో ఉన్న ఐరన్ అంతా ఏం చేస్తది? ఆ స్థలంలో ఉన్నది ఆకర్షిస్తది. తీసుకుంటది. దేవుని యొక్క ఆత్మాభిషేకం నీ మీద నిలిచినప్పుడు ఏమైతదంటే ఆ ఆశీర్వాదాలన్నీ కూడా నిన్ను వెంబడిస్తాయి. చాలా ఈ క్రైస్తవం ఎలా అయిపోయిందంటే, మనకి కలిగి ఉన్న డబ్బు, మనకు కలిగి ఉన్న సోర్సెసే మనకు ఆశీర్వాదం అనుకుంటాం. అల్టిమేట్ అది ఆశీర్వాదమే. ఎందుకనంటే, లోకానికి నీ ఆశీర్వాదం ఏది అంటే ఎలా చూపిస్తావు? నీకున్నటువంటి ఆ బంగళాలను బట్టో, ఆరోగ్యంను బట్టో, సమృద్ధిని బట్టో, డబ్బును బట్టో ఇదే సూచన. జస్ట్ నీ ఆశీర్వాదము నువ్వు ఆశీర్వదింపబడ్డావు అనడానికి నీ 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 యొక్క ఐశ్వర్యం ఒక సూచనగా మారాలి మాత్రమే. కానీ క్రైస్తవం ఎలా అయిపోయిందంటే, సూచన కాస్త మారి అదే ఆశీర్వాదం కింద మార్చబడింది. లోకానికి అదే ఆశీర్వాదము అని చూపించబడింది. అది ర అది 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 కరెక్ట్ కాదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడినారు కాబట్టే ఆశీర్వాదం అంతా వచ్చేసింది. మీకు తెలుసా? ఆత్మతో నింపబడిన వాడి దగ్గరికి కాళ్ళ కిందకి దేవుడు ఐశ్వర్యం తీసుకొస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన శిష్యులు ఆళ్ళు దేవుని యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత ఏమైందంట అనేక మంది అక్కడున్న వారందరూ గూడా వారి భూములు, వాళ్ళ ఆస్తులు అమ్మి ఏం చేస్తున్నారంటే వాళ్ళ పాదాల కింద పడేసినారు. ఎందుకు పాదాల దగ్గర పడేసినారు? దేవుని యొక్క ఆత్మకు మించింది ఐశ్వర్యం కాదు అని చూపించినారు ఆ దినాల్లో. సో, మన జీవితంలో కూడా మనం ఎలా చూపించాలి మన ఆశీర్వాదాన్నంటే డబ్బు ద్వారా, ఆస్తుల ద్వారా, ఆరోగ్యం ద్వారా, సమృద్ధి ద్వారా అదొక సూచనగా మాత్రమే నీ దృష్టిలో నీ జీవితంలో ఉండాలి. అదే ఆశీర్వాదం అని లోకానికి చెప్పొద్దు. నిజమైన ఆశీర్వాదం ఏమిటయ్యా అంటే పరిశుద్ధాత్మక శక్తి. క్రీస్తును నువ్వు ధరించుకోవటమే, క్రీస్తు ఆత్మతో నింపబడటమే ఆశీర్వాదం. అందుకే దానియేలు ఏ మాత్రం కూడా వెనకాడలే. ఏమని పిలుస్తాడు దానియేలు? నెబుకద్నెజరు
మండుచున్న ఈ వేడిమి గల అగ్ని గుండములో నుంచి తప్పించుటకు నా దేవుడు సమర్థుడు అని ఒక రాజును పట్టుకొని పేరు పెట్టి పిలుస్తాడు. అంటే ఆ స్తోమత, ఆ స్థితి అంతా కూడా నా దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఆ దినాలలో దానియేలు, షద్రకు, మేషకు దినాలలో ఏం చూసినారు దానియేలు మీద అంటే ఆత్మను చూసినారు. దానియేలుకి అంత జ్ఞానము, అంత ప్రత్యక్షతలు ఎలా వచ్చినాయి అంటే దానియేలులో దేవుని ఆత్మ ఉన్నదని గుర్తించినారు. దానియేలు కలిగిన ఆత్మను బట్టే పొజిషన్స్ మారినాయి గాని దేవుడు ఐశ్వర్యం ఇచ్చి ఈ దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా ఉంటారని దానియేలు చూపించలే. దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి ఆశీర్వాదం అని చూపించాను. హల్లెలూయా. హెచ్ఎస్ మినిస్ట్రీస్ ఈ ప్రత్యక్షతలోనికి రావాలి. ఇది మరుగు చేయబడింది. లోకంలో ఎట్లుందంటే నువ్వు ఒక ₹1,00,000 కానుకిచ్చావు అనుకో, నెక్స్ట్ వీక్ కల్లా నీకు 2,00,000 వస్తాయి. ఈ బోధ అవసరం లేదు. లక్షల కోసము, డబ్బుల కోసము దేవుని ఆశీర్వాదం చూపించేది కాదు. దేవుని ఆత్మతో నింపబడ్డ వాడి దగ్గరికి అన్ని వస్తాయి. ఆ బబులోను దేశం మొత్తంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ కూడా ఎవరి దగ్గరకు వచ్చినారు? ఇవేందో రాజు సైతము దానియేలుని ఎత్తుకుంటూ వచ్చినారు. మనము డబ్బు వెనక మనం పరిగెట్టద్దు. డబ్బు మన వెనక పరిగెడుతుంది. డబ్బు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎప్పుడు అంటే పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడినప్పుడు. అందుకే నేను అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఆత్మశక్తి కొరకు ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేసుకోండి. ఆ డబ్బు, ఆ జాబు, ఆ ఆరోగ్యము అవన్నీ కూడా మీకు అత్యధికంగా కుమ్మరించేవాడే దేవుడు. అందుకే యేసు ప్రభువారు పరలోకానికి వెళ్తూ మీకు నేను బాగా పరలోకం నుంచి డబ్బును కురిపిస్తాను, మీకు బాగా నేను ఆస్తిని కురిపిస్తాను, మీకు బాగా నేను ఆరోగ్యాన్ని కురిపిస్తాను అనలే. ఎందుకన్నాడంటే నేను వెళ్తున్నాను కాబట్టి నా ఆత్మను మీ దగ్గరకు పంపిస్తానన్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని మీకు ఇస్తానని చెప్పినాడు. ఎందుకు? అల్టిమేట్ మీ జీవితంలో ఆశీర్వాదకరంగా జీవింపచేసేది, బ్రతికింపచేసేది దేవుని యొక్క ఆత్మ మాత్రమే. క్రైస్తవ్యం అంతా కూడా క్రైస్తవులందరూ కూడా ఒక రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళ్లిపోయింది. క్రైస్తవ్యం అంతా ఆచారం లాగా అయిపోయింది. దశంభాగం కూడా ఎందుకు ఇస్తారంటే ఇస్తే ఆశీర్వదింప దేవుడికి ఏమన్నాడుగా 10వ భాగం ఇస్తే అల్టిమేట్ దేవుడు ఆశీర్వదిస్తాడు. అది 100% కరెక్ట్. నువ్వు ఎంత దశమ భాగం ఇస్తే అంతగా దేవుడి దగ్గర పొంది మనం ఎంత ఇస్తున్నామో అంత రెట్టింపు దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మ కొలత లేని ఆత్మతో నువ్వు నింపబడతావో నువ్వు అనేకులకు ఇస్తావు. హల్లెలూయా. దశమ భాగం ఇస్తే దేవుడి దగ్గర నుంచి ఆస్తిని పొందుకుంటావు. దేవుడి దగ్గర నుంచి ఆత్మను పొందుకుంటే నీవు అనేకులకు ఇస్తావు. హల్లెలూయా. అందుకే దేవుని ఆత్మతో పొందుకున్న వారు దేవుని యొక్క శక్తిని చూపించినారు, దేవుని యొక్క జీవాన్ని చూపించినారు. నువ్వు ఆత్మను పొందుకుంటే నువ్వు అదే చూపిస్తావు లోకానికి. నువ్వు అది పొందుకోవాలా. నాకు నిన్న దినాన చాలా బాధేసింది. బట్ ఎప్పుడైతే రెవల్యూషన్ దాదాపు 2 hours మెసేజ్ చెప్పిన వాడికి నేను 2 hours మెసేజ్ చెప్పిన. ఇది ఆత్మశక్తి ఏమిటి, ఐశ్వర్యం, ఆశీర్వాదం అంటే ఏంటి, అసలు అభిషేకం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి అంటే అబ్రహాం ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాముకు ఆశీర్వాదం. అసలు అబ్రహాం ఆశీర్వాదం ఏంటి? దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ కొన్ని మాటలు హృదయాన్ని చాలా తాకిని. అప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నింపినప్పుడు ఈ మాటలన్నీ నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి నిజమే అని వాళ్ళు ఒప్పుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళారు. తర్వాత విషయము నేను దానికి మీకు కూడా ఈ మాట నేను ఎందుకు చెప్పినానంటే మీరు కూడా మీ ఆశీర్వాదాలన్నీ కూడా దాగి ఉంది పరిశుద్ధాత్మలు. అందుకే ఆశీర్వాదం అంతా కూడా అందులో దాచబడింది కాబట్టి దేవుడు ఏం చెప్పినాడు? ఆత్మనే ఇస్తానని చెప్పినాడు. బంగ్లాలు ఇస్తానలే, అది ఇస్తానలే, ఇది ఇస్తానలే అవి ఏం చెప్పలేము మీకు. ఎందుకంటే దేవుని దృష్టిలో అవి చాలా చిన్నవి. అది నిజమైన ఆశీర్వాదం అనుకోండి. ఒకవేళ మనం అనుకున్నట్టు ఇదే లోకాన్ని చూపించే బ్లెస్సింగ్ అనుకున్నారు అనుకోండి, అవన్నీ విడిచిపెట్టి మీరు ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్ళరు. నిజమైన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు దాన్ని విడిచిపెట్టి రా అని చెప్తాడా? చెప్పలే. ఎందుకు? అది దాన్ని ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్లాల్సిందే. అదొక నీడ్ మాత్రమే. ఐశ్వర్యం అనేది, సమృద్ధి అనేది అంతా కూడా. మైకేల్ జాక్సన్ కి ఎంత ఉందండి? వేసుకునే షర్ట్స్ కూడా డైమండ్స్ తో. పోయేటప్పుడు ఏం చేసినాడు? ఆ షర్ట్ వదిలేసినాడు. అది వేలం వేసుకున్నారు అప్పులు కట్టడానికి. ఇలాగే ఉంటుంది. అంటే నువ్వు ఐశ్వర్యం అదే అనుకుంటే అది నిన్ను పరలోక రాజ్యానికి చేర్చవు. అదే ఆశీర్వాదం అయితే ప్రభు ఏం చెప్తాడంటే పరలోక రాజ్యానికి తీసుకొని రా అని చెప్తాడు. దేవుడు ఏమని చెప్పినాడంటే నీ ఆత్మను నిన్ను విలువైన దానిగా పెట్టినాడు కాబట్టే
నీవు ఆయనకి ఘనమైన దానివి, విలువైన దానివి కాబట్టి ఆయన ఆత్మను నీలో పెట్టి నిన్ను విలువైన దానిగా పరలోక రాజ్యాన్ని తీసుకుపోయినాడు. పరలోక రాజ్యంలో బహుమానం ఇచ్చేది ఏంటో తెలుసా? నీ క్రియలు, నీ మాటలు, నువ్వు దేవుని కొరకు నిలబడింది, నువ్వు దేవుని కొరకు చేసిన కార్యాలే చూస్తాడు త్రాసులో. నీకెంత ఆశీర్వాదం ఇచ్చినా, నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినో, ఎంత కట్టినో, ఎంత చేసినో, ఎన్ని పిల్లలు కట్టినో, ఎంత ఇది ఇచ్చినా, అది ఇచ్చినా, అది ఏమి రాదు కౌంటింగ్ లోకి. నీ ఆశీర్వాదం అక్కడ తూకం వేయబడదు అసలు. నీ ఆశీర్వాదం గురించి అక్కడ దేవుడు మాట్లాడడు. ఎక్కడైనా చెప్పినాడా బైబిల్‌లో నీ ఆశీర్వాదం గురించి నువ్వు లెక్క అప్పచెప్పాలని అన్నాడా? అనలే. అసలు కౌంట్ లేదు నీ ఆశీర్వాదం గురించి పరలోకంలో విలువ లేదు. అంటే విలువ దేనికంటే నీ ఆత్మకి. లోకంలో విలువ ఉంటది, ఐశ్వర్యం ఉంటే. కానీ దేవుని దృష్టిలో విలువైనది నీ ఆత్మ. నువ్వు దేవుడి కొరకు చేసిన కార్యాలు, క్రియలు మాత్రమే విలువైనవి. అందుకే ఏం చేస్తాడట? జడ్జిమెంట్ డే అందరి రోజు నిలబెడతాడంట. త్రాసులో వేసి నిన్ను చూస్తాడట. దేవుడు నిన్ను నీ ద్వారా కోరుకునేది ఏమిటి అనగా అంటే పరిశుద్ధాత్మతో శక్తితో నువ్వు నింపబడినప్పుడు నీ ద్వారా వచ్చే క్రియలే, నీ ద్వారా జరిగే ఆత్మ అభిషేకమే లెక్కలోకి వస్తుంది. నువ్వు శరీరంలో ఉండి ఆత్మాభిషేకం లేకుండా నువ్వు ఎంత ఐశ్వర్యవంతుడివి, ఎంత ఆశీర్వదింపబడినా పరలోక రాజ్యంలో అది విలువలేంది. అది ఒక రోజున ఇక్కడ మట్టిలో మన్నుగా చేయబడాల్సిందే, అది వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. నీ దృష్టికి విలువైనది, ఘనమైనది, పరిశుద్ధమైనది దేవుని యొక్క ఆత్మ మాత్రమే. దాన్ని ఎప్పుడైతే నువ్వు విలువైన దానిగా, విలువైన వాడిగా నువ్వు ఎంచుతావో నీ జీవితం ఆ విధంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఈ 2 మాటలు నాకు చెప్పాలని చాలా దేవుడు నా నోటి నుంచి పెట్టినాడు కాబట్టి నేను చెప్తున్నాను. మీ యొక్క దృష్టి పరిశుద్ధాత్మ మీద మలచండి. మీ ఆలోచన దేవుని ఆత్మ మీద మలచండి. వాటన్నిటికి మించిన అత్యధికమైన ఆశీర్వాదము దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా. చూడండి. అయితే ఈ రోజున దేవుడు నాతో ఒక మాట, ఒక వింతైన మాట నాతో మాట్లాడినాడు. భలే ఆనందం అనిపించింది నాకు. సో ఆ యొక్క ప్రత్యక్షతలోనికి నేను మిమ్మల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాను. అంటే మన ఆశీర్వాదం ఇచ్చేది దేవుడు. మన ఆశీర్వాదాలని ఆపడానికి, మన ఆశీర్వాదాలన్నీ ఆ ఆత్మశక్తిలోనికి మనం వెళ్లకుండా ఆపుతున్న ప్రతి అంధకార శక్తులను లయపరచడానికి దేవుడు మన ద్వారా తన పని జరిగించాలనుకుంటున్నాడంట. ఆత్మాభిషేకము, ఆశీర్వాదం ఆత్మిస్తది. హల్లెలూయా. రెండు మాటలు స్పష్టంగా నేను చెప్తున్నా చూడండి. ఆశీర్వాదం గురించి నేను మాట్లాడాను. ఆశీర్వాదము, ఐశ్వర్యము, ఘనత, పేరు, కీర్తి అన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడు జరిగిస్తాడు. మీ ద్వారా ఆయన మీకు ఇచ్చేది, ఆయన దగ్గర నుంచి మీకు ఇచ్చేది. కానీ నిన్ను ఆశీర్వాదంలోనికి రాకుండా, అభిషేకంలో కాకుండా వాటన్నిటిని నాశనం చేయటానికి వాడుకునే ఆయుధం ఏంటయ్యా అనంటే ఒక వెపన్ ఉందంట. క్లియరా? మళ్ళా ఇంకొకసారి చెప్పనేనా మాట? ఆశీర్వాదాలు అనేవి భూమి మీద నువ్వు ఆశీర్వదింపబడటానికి రావలసిన సమృద్ధి, డబ్బు, ఆరోగ్యము, క్షేమము అవన్నీ కూడా పరలోకము నుంచి నీకు ఇవ్వబడతాయంట. కానీ వాటన్నిటిని నీ దగ్గరికి రాకుండా ఆపుతున్న నీలో బలహీనతలే కానీ, నీ పరిస్థితులే గాని, బయట మాంత్రిక శక్తులే గాని, మనుషుల ద్వారా జరిగే వ్యతిరేకతే గాని, వాటన్నిటిని జయించాలంటే మాత్రము ఒక వ్యక్తి కావాలట. అర్థమవుతుందా అండి? క్లియరా? ఒక ఆశీర్వాదం ఆయన ఇస్తాడట. శత్రువుని నిన్ను ఆశీర్వాదంలోకి ఆపుతున్న శత్రువుని, ఆ పరిస్థితులను ఆపుతున్న ఆ బలమును ఆపడానికి ఒక వ్యక్తి కావాలట. అందుకు ఆయనకు ఒక పని ఉందంట. చూద్దామా దేవుడి నీ ద్వారా ఏం జరిగించాలనుకుంటున్నాడు? దేవుడు జరిగించేది ఆశీర్వాదం. దాని గురించి నేను పెద్ద చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎలా ఉంటాడంటే పచ్చగా ఉంటాడు. ఇప్పుడు ఆ ఆశీర్వాదం మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఆశీర్వాదాలు కావలసిన కృప మన దగ్గరికి ఎలా పరిగెట్టుకొస్తుందంటే 2 days మొన్న నేను లాస్ట్ 2 days బ్యాక్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో మార్నింగ్ అసలు లేవలేకపోయినా నేను. లేసి ఇక బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే నా స్పెషల్స్ అని లేడు, వాడు ఊరు వెళ్ళినారు. కాబట్టి నేను లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకోలేక ఆలోచిస్తున్నా బెడ్ మీద పడుకుంటా. నేను బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఓపిక లేదు అని నేను అనుకుంటున్నాను. సడన్ గా నాకు గేట్ కొట్టారు ఎవరు. ఆంటీ ఆంటీ అంటే మా ఇంటి ఎదురు పాప. కొడితే ఏంటంటే వాళ్ళకి టిఫిన్ సెంటర్ ఉంది. ఎప్పుడు వాళ్ళు నాకు టిఫిన్ ఇంటికి తీసుకురారు. సడన్ గా పాప వచ్చి గేట్ కొట్టి ఆంటీ టిఫిన్ ఇక్కడ పెట్టేస్తున్నా వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఆ పిల్లకి గేట్కి తగిలించేసి వెళ్ళిపోయింది. నాకు అర్థం కాలే. నేను చెప్పనే లేదే వాళ్ళకి టిఫిన్ తెమ్మని. ఇది ఎక్కడి నుండి వచ్చింది? దేవుడే పంపించినాడు అనుకున్నాను. నెక్స్ట్ డే కూడా సేమ్ సిచ్యువేషన్.
నెక్స్ట్ డే కూడా ఆంటీ ఆంటీ అనే గేట్ కొడుతుంది. నేను చెప్పలే వాళ్ళకి తెమ్మని. మళ్ళా వచ్చి అమ్మాయికి ఆంటీ టిఫిన్ అని పెట్టేసి వెళ్ళిపోయింది. నాకు అసలు అర్థం కాలే. అప్పుడు ఆ పాపని పిలిచి అమ్మ టిఫిన్ బిల్ ఇదిగో అని చెప్పి బిల్ ఇచ్చి పంపించేసిన. బిల్ ఇచ్చి అంటే చూడండి నా అవసరం నేను ఎవరికి చెప్పాను? నేను చెప్పలా. ఎవ్వరికీ తెలవదు. వాళ్ళంతటగా వాళ్ళు పంపించినారు. ఇది దేవుడి కార్యాలు. నా కొరకు టిఫిన్ వచ్చిందంటే చిన్న విషయంగా అనుకోకండి. అది ఎవ్వరికీ తెలీదు. నాకు దేవుడికి తప్ప. ఎలా వచ్చింది? ఇదే దేవుడు చేసే కార్యం. నా కొరకు టిఫిన్ వచ్చింది. మీ కొరకు మీ ఆశీర్వాదం వస్తది. అవి నిన్ను ఎత్తుక్కుంటూ వస్తే దేవుడి మీద నువ్వు ఆధారపడితే. ఏ రోజున దేవుడు చెప్పే కార్యం. దేవుడి మీద నువ్వు ఆధారపడితే నీ ఆకలికి కూడా దేవుడు తెలుస్తది. అక్కడ నువ్వు టిఫిన్ కూడా పట్టించుకుంటాడా దేవుడు? నువ్వేం తినాలో కూడా 100% పట్టించుకుంటాడు. ఏలియాకి ఆకలేసినప్పుడు ఎవరు పట్టించుకున్నారు? వాళ్ళ అమ్మ, వాళ్ళ తాత, వాళ్ళ అన్న అందరూ వచ్చినారా? ఎవరు రాలే. కొండ మీద ఒక్కడే ఉన్నాడు. కొండ మీదకి ఏమొస్తాయి? కాకొచ్చింది. సో నీ ప్రతి అవసరం కూడా ఎవరు తీరుస్తారు అంటే నీ దేవుడే తీరుస్తాడు. నీ ఆకలి కూడా దేవుడే తీరుస్తాడు. అయితే నిన్ను ఆయన పట్టించుకుంటాడు. కానీ ఆయన కార్యాలు నీకు విరోధంగా ఉన్న వాటిని ఆపడానికి ప్రయత్నిస్తున్న శత్రువుకు మాత్రము ఎవరు పట్టించుకోవాలో ఎవరి ద్వారా ఆపుతాడంట అంటే నీ ద్వారా ఆపుతాడు. ఆశీర్వాదం పైనుండి వస్తే శత్రు కార్యాలు ఆపేది కింద నుండి జరిగించాలంట. శత్రువు పైన ఉంటాడా కింద ఉంటాడా అండి? భూమి మీద ఉన్నాడా పరలోకములో ఉన్నాడా మన శత్రువు? భూమి మీద ఉన్నాడు. అవునా? అంటే భూమి మీద నిన్ను ఎందుకు పెట్టినాడు దేవుడు అని అంటే శత్రువుతో పోరాటానికి భూమి మీద పెట్టినాడు. పరలోకానికి పోతే శత్రువు ఉండడు కాబట్టి. హల్లెలూయా. అంటే మనకొచ్చే ప్రతి శత్రువుని ఎదిరించడానికి నువ్వే కావాలి ఆయనకి. ప్రతి శత్రువుని పోరాడే యోధుడులాగా వీరుడిలాగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. అదే మన బలహీనమైన తర్వాత విషయం. నా స్పీచ్ రీసెంట్ గా షుగర్ వచ్చింది. షుగర్ వస్తే వాడికి షుగర్ వచ్చింది కానీ మాకు సుక్కలు చూపించినాడు. వాడికి ఒక 10 నిమిషాలు లేట్ అయిందంటే షివరింగ్ వస్తుంది. అమ్మా దడ స్టార్ట్ అయిందమ్మా, అమ్మ స్టార్ట్ అయిందమ్మా. షుగర్ అంటే ఏమనుకున్నా ఇదేనా? ఓహో షుగర్ రాకపోతే షుగర్ టిఫిన్ తినకపోతేనే దడ వస్తుంది. మరి షుగర్ ఎక్కువైతే ఏమొస్తుందమ్మా? పడుకోవాలనిపిస్తుందా? అంటే వాడికి వచ్చిన చిన్న షుగర్ కి వాడు మాకు దాదాపు ఒక 1 వీక్ సుక్కలు చూపించాడు. ఇప్పుడు సెట్ అయ్యాడట. ప్రైజ్ గాడ్. అంటే మనకొచ్చే బలహీనతలే చూస్తాం కానీ అసలు భూమి మీదే ఎందుకు పెట్టినాడు దేవుడు అంటే భూమి మీదే శత్రువులు ఉన్నారు కాబట్టి పెట్టినాడు. లాస్ట్ వీక్ చెప్పిన శత్రువుల మధ్యలోకి దేవుడు ఎందుకు తీసుకుపోతాడంటే శత్రువులను నాశనం చేయడానికి. నిన్ను భూమి మీద ఎందుకు పెట్టినాడంటే నీతో పని ఉంది కాబట్టి. ఉన్న వాళ్ళ పరలోకం ఎందుకు తీసుకుపోయాడంటే వాళ్ళ పని అయిపోయింది కాబట్టి. అంటే ఇంకా నేను భూమి మీద ఉన్నానంటే అర్థం నీకు పని చాలా ఉందని అర్థం. నీతో పాటు ఇంకొక వ్యక్తికి కూడా పని ఉందట. చూద్దాం చూడండి, వాక్యంలోకి వెళ్ళిపోదాం. నేను ఎగ్జామ్స్ బాగా ఈ మధ్య దేవుడు బాగా చెప్తున్నాడు. హల్లెలూయా. చూద్దాం ఇర్మియా గ్రంథము. ఈ మాటలు మీరు రాసుకోండి. మీరు ఎప్పుడైతే మీ బుక్ లో మీరు రాసుకుంటారో ఈ ప్రత్యక్షతలు మీరు పొందుకుంటారు. హల్లెలూయా మాస్టర్. థాంక్యూ హోలీ స్పిరిట్. దేవా మీ ఆత్మతో నన్ను నింపండి. 50వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 50 అధ్యాయము 25వ వచనం. 50:25 25వ వచనం చూద్దాం. కల్దీయుల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపత్యకు యెహోవాకు పని ఉన్నది. యెహోవా తన ఆయుధశాలను తెరిచి కోపం తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు. హల్లెలూయా. ఏముందంట? కల్దీయుల దేశంలో సైన్యములకు అధిపత్యకు యెహోవాకి ఏముందట? ఒక పని ఉందంట. స్పష్టంగా మీరు ఆ వచనం చూస్తే నేను చాలాసేపు నవ్వుకున్నా. మరి నాకు నవ్వొచ్చింది. సైన్యములకు అధిపతి యెహోవాకు పరలోకంలో పని లేదంట. భూమి మీద పని ఉందంట. దాని కొరకు ఏం చేసినాడట? ఒక ఆయుధశాలను ఓపెన్ చేసినాడట. ఆయుధశాలను తెరిచి కోపం తీర్చుకోవడానికి తన ఆయుధశాల వెలుపలికి తీసుకొని వచ్చాడట. నలుదిక్కుల నుంచి దాని మీద పడుడా అని చెప్పినాడంట. అంటే ఆయనకు ఒక పని ఉందంట. ఆ పని కోసం కల్దీల దేశంలోకి ఆయనకు వచ్చినాడంట. ఆయనకు వచ్చి ఆయుధశాలను ఓపెన్ చేసినాడట. ఓపెన్ చేసి ఏం చేస్తున్నాడో చూద్దాం చూడండి. అదే 51వ అధ్యాయము 27వ వచనం.
51:27 ఆయనకి ఎందుకు పని ఉంది కల్దీల దేశంలో? ఆ పని కోసం దిగొచ్చినాడంట. ఆ పని అయ్యాక మళ్ళీ వెళ్తాడు. ఆ పని కంప్లీట్ చేసుకుందాం అని వచ్చినాడంట. ఎవరి కొరకు ఆ పని? దేని కొరకు ఆ పని? ఏంటి ఆ పని? చూద్దాం. 27వ వచనం. దేశంలో ధ్వజములనెత్తుడి, జనములలో బాకానాదము చేయుడి, దాని మీదకు పోవుటకు జనములను ప్రతిష్ఠించుడి. దాని మీద పడుటకై అరారాతు, మిన్ని, అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి. దాని మీదకి జనులను నడిపించుటకై సేనాధిపతులను నియమించు. హల్లెలూయా. దేవుడికి పని ఉందంట. కానీ ఆ పని జరిగించడానికి ఏం చేయాలట? జనాల్ని ప్రతిష్ఠించాలంట. మనుషులు కావాలట. ఆయన కొరకు ఆయన పని జరిగించుకుంటానికి కొంతమందిని ఏర్పాటు చేయమంటున్నాడు. ప్రతిష్ఠించండి అంటున్నాడు. జనాల్ని ప్రతిష్ఠించాలంట, సైన్యాల్ని ప్రతిష్ఠించాలంట. దేనికి ప్రతిష్ఠించాలంట? అదే 25వ వచనంలో చూడండి. సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. ఇదే యెహోవా వాక్కు. నేను నీ మీదికి నా చెయ్యి చాపి శిలల పైనుండి నిన్ను క్రిందకి దొర్లించదును, చిచ్చు పెట్టిన కొండ వల్లే ఉండజేయుదును. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నాశన పర్వతమా, నేను నీకు విరోధిగా ఉన్నాను. సర్వభూమికి నాశనము కలుగజేసే నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. ఇదే యెహోవా వాక్ అంట. ఆ యొక్క సాతానికి దేవుడు చెప్తున్నాడు, నేను నీకు విరోధంగా ఉన్నా, కాబట్టే నాకు ఒక పని ఉంది, అందుకే కిందికి వచ్చిన. తర్వాత చెప్తా ఉన్నాడు దేవుడు, జనాలను ప్రతిష్ఠించండి. ఇప్పుడు దేవుడికి పని ఉంది. దేవుడు కదా యుద్ధం చేసినాడు ప్రతి చోట కదా. మరి దేవుడికి పని ఇప్పుడు మనుషులతో ఏం పని? దేవుడు చేసేయచ్చుగా. దేవుడు చేయలేడా పని? దేవుడు జరిగించలేడా? దేవుడు యుద్ధం చేయలేదా? లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. యుద్ధము చేయటానికి నువ్వు వెళ్ళు, నువ్వు నాశనం చెయ్యి, ఆయన నాశనం చేసి నువ్వు నాశనం చేసినావు, నీ పేరు పెట్టినాడు దేవుడు. ఈ రోజున మరొక మాట దేవుడు చెప్తున్నాడు, నాకు ఒక పని ఉంది మీ దేశంలో, ఆ పని కోసం నేను వస్తున్న, మనుషుల్ని ప్రతిష్ఠించండి అంటున్నాడు. అంటే దేవుడు పని జరిగించడానికి కొంతమంది మనుషులు కావాలి. ఎందుకు అంటే దేవుడు భూమికి ఎవరికి అప్పచెప్పినాడు? మనకే అప్పచెప్పినాడు. భూమి మీద ఏం దాచబడి ఉంది? ఒక పని దాచబడి ఉంది మనకి. మనకి తెలిసిందంటే భూమి అంతటిని స్వతంత్రించుకొని మంచిగా ఆశీర్వాదాలు పొందుకొని, ఆరోగ్యం పొందుకొని, క్షేమంగా ఉండటం కోసము దేవుడు మనల్ని పెట్టినాడు, భూమి మనకిచ్చినాడు. అలాగే శత్రువును కూడా పెట్టినాడు. ఎందుకు? వాడిని జయించడానికి. అంటే ఒక ఆశీర్వాదం నువ్వే పొందుకోవాలి, ఒక శత్రువుతో పోరాడే సామర్థ్యత కూడా నీకే ఉండాలి. ఆశీర్వాదం నీదే, పోరాటము నీదే. అంటే భూమి మీద నిన్ను పెట్టినాడంటే దేవుడు ఆశీర్వాదాలు మాత్రం నువ్వు పొందుకోవాలి, కానీ యుద్ధం చేయడానికి మాత్రం ఎవరు దిగొస్తాడంట నీ పక్షాన? అంటే దేవుడు దిగొస్తాడంట. హల్లెలూయా. అంటే ఆశీర్వాదాలన్నీ మనకు సొంతం చేసి శ్రమ వచ్చినప్పుడు మాత్రం ఆయన సహాయం మనకి ఇస్తాడంట. ఎంత గొప్ప దేవుడు అండి కదా. ఆశీర్వాదాలు మాత్రం నువ్వు వాడేసుకో అని చెప్పినాడు. నీకు ఆపద వస్తే నీ శత్రువులకు యుద్ధం తీసడానికి మాత్రం నేను పని జరిగించడానికి భూమి మీదకి వస్తున్నాను. అంటే ఆయన యుద్ధం చేయటానికి, ఆయన పని జరిగించడానికి కొంతమంది మనుషులు కావాలట. ఆ మనుషులు ఏం చేస్తారో చూద్దాం చూడండి. ఆ మనుషులు ఎందుకు కావాలా అనుకో చూద్దాం చూడండి. ఆ 20వ వచనం. అదే 51వ అధ్యాయము 20వ వచనం. 51వ అధ్యాయం 20వ వచనం. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. నీ వలన నేను జనములను విరగగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగగొట్టుచున్నాను. హల్లెలూయా. ఏంటంట? నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవంట. ఎవరా గండ్రగొడ్డలి? నీవు నేనే. అంటే ఆయన ఆయుధశాలను ఓపెన్ చేసినాడట. ఆయన ఆయుధశాలను తెరిచినప్పుడు ఎవరు ఈ వెపన్ గా కనపడుతున్నామంటే నీవే నేనేనంట. ఆయన చేతిలో మనం ఎలా ఉన్నామంటే గండ్రగొడ్డలి లాగున్నామంట. అంటే నీ శత్రువుని జయించడానికి, నీ పరిస్థితులన్నిటిని నాశనం చేయటానికి, నీ శత్రువులు ఓడించడానికి భూమి మీద ఉన్న ఒక్కొక్క గొప్ప ఆయుధశాలలో ఒక ఆయుధం ఎవరయ్యా అంటే హెచ్ఎస్ మినిస్ట్రీ. అందులో ఉన్న మనమే ఒక్కొక్క ఆయుధంగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. అంటే శత్రువుతో పోరాటానికి ఆయన ఎందుకు దిగొచ్చినాడంటే నిన్ను పట్టుకొని తీసుకొని వెళ్ళడానికి, శత్రువుని జయించడానికంట. అందుకే ఆయనకు ఒక పని ఉందంట. ఆ పనే నీ పక్షాన నీకు విరోధంగా ఉన్న వాటిని దేవుడు జరిగిస్తాడట. ఎంతమందిని హతం చేయగలడు దేవుడు? ఎలా చంపుతాడట నీ ద్వారా? ఏమేమి చేస్తాడట? ఏమేమి కార్యాలు నీ ద్వారా దేవుడు చేయగలడో చూద్దాం చూడండి. మనకు తెలిసింది ఐశ్వర్యం, ఆస్తి సంపాదించుకోవటమే. కానీ మనకి తెలిసింది దేవుని యొక్క శక్తి సామర్థ్యత లోకానికి చూపించడానికి ఆయన ఆయుధము, ఆయన యొక్క శక్తి ఎవరంటే నీవు నేనే. చూద్దాం చూడండి. తర్వాత ఏం చేస్తాడంట ఆయన? నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను. ఎంతమందినట? రాజ్యాలని విరగొట్టుచున్నాడంట.
అంటే నీకు ఇవ్వబడిన సామర్థ్యత ఎంత సామర్థ్యత తెలుసా? రాజ్యముల గురించి రాజ్యాలను, రాజులను నాశనం చేసే అంత సామర్థ్యం. అంటే రాజులతోను, రాజ్యాలతోను యుద్ధం చేసే అంత అభిషేకము, శక్తి నీలో లేదు. నీవు ఆయన చేతిలో ఉన్నావు గుర్తుపెట్టు. ఈ రోజు నుంచి మీ యొక్క మైండ్ ఎలా మారిపోవాలంటే, నేను ఒంటరిని కాదు. నువ్వు యెహోవా చేతిలో గండ్రగొడ్డలి వంటివాడు. నువ్వు దేవుని చేతిలో ఆయుధానివి. నువ్వు ఒక వెపన్‌వి. దేవుని యొక్క ఆయుధంగా ఉన్నావు కాబట్టి నీ ద్వారా ఆయన జరిగిస్తాడుగా, నువ్వు చేయట్లేవు. ఏ ప్రయత్నం కూడా, ఏ యుద్ధం కూడా, ఏ కార్యం కూడా నీవు చేసేది కాదట. ఆయన చేతిలోనికి నువ్వు వెళ్ళిపోతావట. నీ ద్వారా ఆయన కార్యం జరిగిస్తాడట. హల్లెలూయా! అంటే యుద్ధం అందుకే ఏమంటాడు దావీదు మహారాజు గారు అంటాడు, యుద్ధము యెహోవాదే అంటాడు. ఎందుకన్నాడు యుద్ధం యెహోవాదే అని? ఆయన చేతిలో ఒక ఆయుధంలాగా దావీదు మారిపోయినాడు. అది దావీదుకు తెలుసు. ఈ రోజున దేవుని చేతిలో నేనున్నాను. నా చేతిలో దేవుని యొక్క ఆ యొక్క ఆత్మాభిషేకం ఉంది. ఎప్పుడైతే నువ్వు దేవుని చేతిలోకి వెళ్ళిపోతావో నిన్నొక గండ్రగొడ్డలా చేసి రాజ్యాల నాశనం చేస్తాడట. అది 23వ వచనం 25వ వచనం ఇందాక మనం చదువుకున్నాం చూడ మరొకసారి. సర్వ భూమిని నశింపజేయు నాశన పర్వతమా నేను నీకు విరోధిని. సర్వ భూమిని నాశనం చేసే అంత శక్తి ఎవరికుందట? నాశన పర్వతమైన సాతానుకుందట. అందుకే దేవుడు ఏం చేసినాడు? నీకేం పేరు పెట్టినాడు? నీ వలన రాజ్యములను, జనములను విరగగొడతాడంట. అంటే అర్థం ఏంటి? సాతాను ఒక్కటైనా చాలు, నువ్వు ఒక్కడమైనా చాలు. దానికి ఎంత సామర్థ్యత ఉందో నీకు అంతే సామర్థ్యత ఉంది. మనమేం చేస్తాం? మన సామర్థ్యత మర్చిపోతాం, దాని సామర్థ్యత చూసి పారిపోతాం. మీకు తెలుసా? సాతాను దేవుడి చేతిలో లేదు. మీరు దేవుడి చేతిలో ఉన్నారు. సాతాను దేవునికి బయట ఉంది. దేవుని శక్తికి మించింది సాతాను శక్తి కాదు. మన పరిస్థితులన్నీ జయించటానికి మనం ఎవరి చేతిలో ఆయుధంగా ఉన్నామంటే దేవుని చేతిలో ఆయుధంగా ఉంది. దేవుని చేతిలో ఆయుధం అంటే నీ సామర్థ్యత ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఎంత ఈజీగా దేవుని యొక్క కృప ద్వారా మనము రాజ్యాలను, రాజులను జయించగలం. మీరు అనొచ్చు, అన్ని యుద్ధాలు, అన్ని కార్యాలు ఎలా చేస్తాము? మన వల్ల అవుతుందా? మీకు తెలుసా? మీరు దేవుని చేతిలో ఆయుధంగా ఎప్పుడైతే మార్చబడతారో ఆ దినాలలో యుద్ధాలు శారీరకంగా జరిగినాయి. ఫేస్ టు ఫేస్ జరిగినాయి. ఫిజికల్ గా జరిగినాయి. ఈ దినాలలో యుద్ధాలు ఎలా జరుగుతాయో తెలుసా? ఆత్మలో జరుగుతుంది. ప్రార్థనలో జరుగుతుంది. అంటే నీకు కనబడని శత్రువుతో నువ్వు బ్రతుకుతున్నావు. నీకు కనబడని శత్రువుతో నువ్వు యుద్ధం చేస్తున్నావు. నువ్వు కనబడని రోగాలతో నువ్వు యుద్ధం చేస్తున్నావు. కనబడని మాంత్రిక శక్తులతో యుద్ధం చేస్తున్నావు. అవేవి మన కంటికి కనపడవు. కానీ నువ్వెప్పుడైతే ఆయన చేతిలో ఆయుధముగా ఒదిగిపోవటానికి నువ్వు సిద్ధంగా ఉంటావో కనబడని ఆ యొక్క దురాత్మలు కనబడే దేవుడితో యుద్ధం చేస్తావు. హల్లెలూయా! అందుకే దేవుడు ఏమన్నాడు? నువ్వు నా చేతిలోనికి రా. నువ్వెప్పుడైతే ఆయన చేతిలో ఆయుధంగా మార్చబడతావో నేను నాకు ఎలా జరుగుతుంది ఇది అని నువ్వు అనుకోవచ్చు. నేను తర్వాత సబ్జెక్ట్ లోకి వెళ్తాను. చూద్దాం చూడండి. తర్వాత నీ ద్వారా దేవుడు ఇంకేం కార్యాలు చేయగలుగుతాడు. నీ వలన గుర్రములను, రౌతులను విరగగొట్టుచున్నాను. నీ వలన రథములను, వాటిని ఎక్కిన వారిని విరగగొట్టుచున్నాను. హల్లెలూయా! నీ వలన, నీ వలన, నీ వలన. అంటే ఆయన చేతిలోనికి నువ్వు వెళ్ళిపోతే నీ వల్ల ఏదో గుర్రాలను, రథాలను అంటే అర్థం ఏంటంటే మెర్సిడీస్ బెంజ్ ఇంకేవో బెంజులు ఉన్నాయి కదా. అంటే ఒక శత్రువుకు కలిగిన ఆధారమైన వాటన్నిటిని కూడా దేంతో నశింపజేస్తాడంట అంటే నీ ద్వారానే నశింపజేస్తాడట. నిన్ను ఆయన చేతిలో కండ్రగొడ్డల్లాగా వాడికికున్న బలము, వాడికున్న సోర్సెస్, వాడికున్న శక్తి అంతటిని కూడా నీ శత్రువు ఒక బలం అంతటిని ఆయన నాశనం చేస్తాడట. నువ్వు చెయ్యవు. నువ్వు యుద్ధం చెయ్యవు. అసలు నువ్వేం చేస్తావు చూద్దాం. నువ్వేం చేస్తావు దాని తర్వాత నేను చెప్తాను. అంటే దేవుని యొక్క ఆత్మశక్తితో నువ్వు నింపబడ్డప్పుడు, దేవుని చేతిలోనికి నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఆశీర్వాదాలు ఎంత ఈజీగా నువ్వు దేవుని చేతి నుంచి పొందుకుంటావో, నీ శత్రువుల నుంచి విడుదల, నీ శత్రువుల నుంచి ఆ పోరాటముల నుంచి విడుదల ఈజీగా అలాగే పొందుకుంటాం. కానీ మనకు ఆశీర్వాదాలు పొందుకునేప్పుడు ఆనందం వస్తది. శ్రమలు వచ్చినప్పుడు భయం వేస్తది, బాధ వస్తుంది. అక్కడే మనం ఫెయిల్ అయిపోతున్నాం. శ్రమ వచ్చింది అంటే అర్థం కావాలి ఏంటి అంటే నేను యెహోవా చేతిలో ఖడ్గంలా మారిపోవాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా! దేవా నీ దూతను పంపి దాన్ని నన్ను కాపాడేటట్టు చేయి. యేసునామములో నీ రెక్కల చుట్టూ మమ్మల్ని కాపాడు. నీ పరలోకం తెరువు. ఈ ప్రార్థన ప్రభా సమయం వచ్చింది నీ చేతిలోకి నన్ను తీసుకెళ్ళాను. ఒక్క రాయి పట్టుకొని గొల్యాతుని దావీదు చంపినాడు కదా. రాయితో గొల్యాతు చచ్చిపోతాడండి. గొల్యాతు చచ్చిపోతాడు. అంటే రాయి దావీదు దేవుని చేతిలోకి వెళ్ళినాడు కాబట్టి దేవుడు గొలియాతుని చంపినాడు. రాయి గొలియాతుని ఏం చంపుతుంది? మీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ దినాలలో కిరీటాలు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి కదా. మొత్తం కవరింగ్ ఉంటది.
ఆ కవరింగ్ లోకి ఇక్కడ కొంత ప్లేస్ మాత్రమే, ఈ ముక్కు ప్లేస్ ఇది కవర్ అవ్వడం కోసం వాళ్ళు పెట్టుకుంటారు. కరెక్ట్ గా సెంటర్ పాయింట్ లోకి వెళ్ళి తగిలింది కదా. ఎలాగా అంత అంటే దేవుడి చేతిలోకి వెళితే నిన్ను ఒక ఆయుధంలా తీసుకుంటాడు. అక్కడ దావీదుల చేతిలో రాయి ఆయుధం కాదు, దేవుడి చేతిలో దావీదు ఆయుధం. అందుకే దావీదు అన్నాడు, యుద్ధం యెహోవాదే అన్నాడు. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు నువ్వు కాదు యుద్ధం చేసేది, నీ దేవుడే యుద్ధం చేస్తాడు నీ పక్షాన. ఎటువంటి కార్యాలు చేస్తాడంటే అసలు ఊహకు కూడా అందదండి ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే యుద్ధాలు. చూద్దాం చూడండి, ఆయన యుద్ధము ఎలా చేస్తాడు అన్నది చూద్దాము. అదే 51వ అధ్యాయము 30వ వచనం చూద్దాం చూడండి. జాగ్రత్తగా వినండి, మీ పక్షాన మీ కార్యాలు ఎంత ఈజీగా దేవుడు చేయగలడు. చూద్దాం 30వ వచనం. బబులోను పరాక్రమవంతులు యుద్ధము చేయక మానుదు, వారు తమ కోటలో నిలుచుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు యుద్ధం చేద్దువు గాని నువ్వు నా చేతిలో కండ్రగొడ్డల్లా ఉంటావు అంటున్నాడు. వీళ్ళు పోయిన వాటిని అక్కడ ఏమైందంట, బబులోను పరాక్రమవంతులు అందరూ యుద్ధం చేయటం మానేసినారట. ఇక మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే చేతబడి చేసిన వాళ్ళందరూ ఆగిపోయినారట, రోగాలు ఉన్న వాళ్ళు కొంపలో ఉన్నారట, అన్ని కూడా మానిపోయినాయి అంట. వాళ్ళందరూ ఎక్కడ దాక్కున్నారట, బబులోను పరాక్రమవంతులందరూ యుద్ధం చేయకుండా మానిపోయారట. వారు తమ కోటల్లో నిలుచుతున్నారంట, అంటే ఇళ్లలో దాక్కున్నారు. నువ్వు ఎప్పుడైతే నీ దేవుని చేతిలోకి యుద్ధాయుధంగా మారతావో వాళ్ళు బయటికి రారు. రమ్మన్నారా? కరోనా టైంలో ఒక్కళ్ళు వచ్చారండి బయటికి? పొరపాటు రాల. ఎందుకు? బయట కరోనా ఉంది. నువ్వు కరోనా కంటే మరి డేంజర్ కాదు నువ్వు కానీ నేను కానీ. కరోనా కంటే డేంజర్. అంటే కరోనాను చూసి మనం అందరం దాక్కుంటే యెహోవా చేతిలో యుద్ధాయుధము వంటి వాడు ఎలా మారిపోతాడంట అంటే మనల్ని చూసి వాళ్ళ ఇళ్ళలో దాక్కుంటారంట. ఎవరంట వాళ్ళు? పరాక్రమవంతులంట. అంటే వారు అప్పటికి ఎన్ని యుద్ధాలు చేసి ఉండాలా, ఎన్ని విధాలుగా వాళ్ళు పోరాడి ఉండాలా. ఆ పరాక్రమవంతులు కూడా ఏం చేస్తారంటే నిన్ను చూసి వాళ్ళ కోటల్లో దాక్కుంటారు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చేతిలో మనం ఉన్నాము. మీరు ఒకసారి ఆలోచించండి. తర్వాత వచనం చూడండి. వారి వారి పరాక్రమం బలహీనమైన. హల్లెలూయా. ఆ టైంకి వాళ్ళకి ఏమైపోద్దంటే తెలుసా, చెప్పాను కదా నా స్పిరిచువల్ షుగర్ వస్తే అమ్మ కాళ్ళు వణుకుతున్నాయి అమ్మ, గడగడ అవుతుందమ్మా, దడదడ అవుతుందమ్మా అంటాడు వాడు. అంటే ఇట్లనే ఈ పరాక్రమవంతులు ఒక్కసారిగా ఎలా అయిపోయారా అంటే బలహీనులు అయిపోయినారంట. నువ్వు ఎప్పుడైతే ఆయన చేత యుద్ధాయుధం అయితే వాళ్ళ బలము కాస్త బలహీనతగా మారిపోయింది. ఆ టైంకి నా అనుమానం వాళ్ళు కూడా ఆ టైంకి షుగర్ వచ్చి ఉంటుంది. అంటే గడగడ వణుకుతూ ఉన్నారంట వాళ్ళు. వాళ్ళకి ఆ సమయానికి బలహీనమైపోయినారంట పరాక్రమవంతులు. ఆ తర్వాత ఏదో ఇంకా భయంకరమైన మాట. ఈ మాట నేను చదవాలంటే కూడా కొంచెం ఆలోచించిన. చూడండి ఆ మాట. వారి వారును స్త్రీల వంటి వారైపోయారట. దారుణం కదా. ఇది మన తెలుగు లాంగ్వేజ్ లో నేను చెప్పలేను, మీరే ఇమాజిన్ చేసుకోండి. నీవు ఎప్పుడైతే నీ దేవుని చేతిలో గండ్రగొడ్డలి వంటి వాడుగా మార్చబడతావో, దేవుడే నీకు ఆధారంగా మార్చబడతావో, ఎప్పుడైతే నీ శత్రువుల మీద నీకు యుద్ధం చేయాలి, నా దేవుడు నాకు విజయం ఇయ్యాలని రోషములకు నువ్వు వెళ్తావో ఏమైపోద్దంట, పరాక్రమవంతులు కాస్త ఎలా అయిపోయినారట, స్త్రీల వంటి వారిగా అయిపోయినారంట. అప్పటి వరకు వాడు పరాక్రమంతుడు, యుద్ధుడు, శూరుడు అని చెప్పేసి యుద్ధంలో మొదటి లైన్ లో కూర్చోబెట్టినాడు. ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే వాడు రూమ్ లో ఏమైపోయినాడు, ఏం కట్టుకొని ఉంటారంటారు. ఇది నీ దేవుని సామర్థ్యత. అర్థమవుతుందా? ఇన్ని రోజులు ఏం మెసేజ్లు విన్నారో తెలియదు, కానీ దేవుడు ఎలా మారుస్తాడు ఒక పరాక్రమవంతుడు నీ దగ్గర అంటే ఒక స్త్రీలా మార్చేస్తాడు. వాడు అప్పటి వరకు వాడి పరాక్రమం చూసి, వాడి శక్తిని చూసి మనం భయపడ్డావేమో. ఆ భయముని కాస్త ఏంటంటే నువ్వు ఒక్కసారి అలా యుద్ధంలో నిలబడితే వాడు స్త్రీలాగా వచ్చేసి ఇంకా ఇట్లా ఏదో ఉండుంటాడు అనమాట. అంటే పరాక్రమం ఏమైపోయింది, వాడు పరాక్రమం మానుకొని ఇంట్లో దాక్కుంటాడట. ఇంట్లో దాక్కొని ఏమైపోతాడు, బలహీనం అయిపోతాడట. తర్వాత స్త్రీల వంటి వారుగా అయిపోతాడు. అంటే స్త్రీల వంటి వారుగా చేతగానోళ్ళగా ఆడోళ్ళు ఏం చేస్తారు, ఏ శత్రువుని ఏడ్చుకుంటా కూర్చుంటారు. ఐ థింక్ నేను అనుకుంటున్నాను వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చొని ఉండొచ్చు. అంటే స్త్రీలంత బలహీనంగా, మన తెలుగులో ఇంకో పెద్ద మాట, అలా అయిపోయి ఉండొచ్చు వాళ్ళు. తర్వాత చూద్దాం చూడండి. వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి. ఇక్కడ ఏమంటున్నాడు మీకు అర్థమవుతుందని స్పెసిఫిక్ గా మాట్లాడే మాటలు, స్పెసిఫిక్ గా ఒక్కొక్క మాట ఒత్తి చెప్తున్నాను నేను. స్పీడ్ గా నేను పోవట్లే ఈ రోజు, ఎందుకంటే ఆ మాటల్లో ఉన్న శక్తి, ఆ మాటల్లో ఉన్న జీవము మీలో ప్రవేశించాలి. అక్కడ ఏమైపోతుందట, వారి నివాస స్థలం కాల్చబడుతుంది అట. ఎందుకు
అక్కడ నువ్వు దేవుని చేతుల్లో ఆయుధంగా మార్చబడ్డావు. నువ్వు మార్చబడి నువ్వు చేయట్లే యుద్ధం అక్కడ. క్లియరా? నువ్వు చేస్తున్నావు, పోయి స్త్రీల వంటి వారిగా నువ్వు చేస్తున్నావా? అక్కడ ఏం చేయట్లా. నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికేమైనా లాక్కొస్తున్నావా? రావట్లే. వారు కోటల్లో వాళ్ళు నిలిచి ఉన్నారట. వాళ్ళు బలహీనమైపోయినారట. నువ్వు బలహీనపరిచావా? లేదు. అంటే దేవుడి కొరకు ఎప్పుడైతే నువ్వు ఆయన ఆయుధశాల అంటే ఏంటో తెలుసా? ప్రార్థనా భూమి. హల్లెలూయా! ప్రార్థన. ప్రార్థన భూమిలో నీ ప్రార్థన గదిలో నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో అదొక ఆయుధశాలలా మారిపోతాడు. హల్లెలూయా! ప్రతి ఒక్కరము ఒక మైటీ వారియర్ గా మారాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ గదిలోనికి వెళ్ళి నువ్వు మోకరిస్తే చాలు, నీ పక్షాన యుద్ధశాల ఓపెన్ అయిపోతుందట. ఆ యుద్ధంతో ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ జరిగేవన్నీ కూడా నీ శత్రువుల మధ్యలో జరిగిపోతాయి. హల్లెలూయా! నువ్వేం చేయనవసరం లే, మోకరిస్తే ప్రార్థిస్తే చాలు, ఇక్కడ నుంచి కార్యం అక్కడ జరిగిపోతుంది. అక్కడికి నువ్వేమన్నా వెళ్ళావా? లేదు. నువ్వు వెళ్లకుండానే నీ దేవుని సన్నిధిలో నువ్వు మోకరిస్తే, నువ్వు విజ్ఞాపన చేస్తే, నువ్వు మొర్ర పెట్టడం మొదలు పెడితే చాలు, అక్కడ ఈ కార్యాలు జరిగిపోతా ఉంటాయి. హల్లెలూయా! అందుకే క్రైస్తవుడు ఏం చేస్తాడంటే, యుద్ధ భూమిలో ఉన్నానంటే ఎవరైనా ఫోన్ చేస్తే నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నంటే యుద్ధంలో ఉన్నా అని చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడని మీ మీదకి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు. ఆయన పేరేం ఏం పేరు? విజ్ఞాపనకర్త. మీ పక్షాన ఆయన ఏం చేస్తాడు? విజ్ఞాపన చేయను. అవునా? ఎందుకు విజ్ఞాపన చేస్తాడు? నువ్వెప్పుడైతే ఆత్మశక్తిని ధరించుకొని ప్రార్థన చేయటం మొదలు పెడతావో శత్రువుల కోటల్లో ఇది జరుగుతుందట. నువ్వు వెళ్ళని అవసరం లేదు, పెద్ద పనేం లేదు, మనకు ట్రావెలింగ్ ఖర్చు కూడా ఏముండదు. మనం అక్కడ అనవసరంగా బట్టలు ధరించేసుకొని నిలబడి బయటికి రాని అంతో నాంతో చూసుకున్న అవసరమే లేదు. జస్ట్ రూమ్ లో కూర్చుకొని డోర్ వేసుకో, ఇవన్నీ అక్కడ జరుగుతాయి. హల్లెలూయా! అబ్బా, నాకు ఈ మాట తర్వాత నాకు వాక్యమే చెప్పబుద్ధి కావట్లేదు. ఇంతకు మించిన అద్భుతమైన వాక్యం ఇంక లేదేమో అనిపిస్తుంది. ఇంత మించి రెవల్యూషన్ ఇంక లేదనిపిస్తుంది. మనం భయపడే వారం కాదు. లాస్ట్ వీక్ చెప్పాను కదా, భయపెట్టేవారు. ఎక్కడి నుంచి భయపెట్టేవారు? కేకలేసి. యేసుప్రభు వారు ఆయన నలిగిన రెల్లును విరవడు, ఆయన స్వరము వీధులలో వినబడదు. ఎందుకు వినబడదు? ఆయన కొండెక్కుతాడు కదా. ఆయన కొండెక్కాడంటే ఏమైతుందిగా? ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది. ఇదే నేర్పినాడు మనకు కూడా. అందుకే యేసుప్రభు వారు ఏం చెప్పినాడు? శిష్యులకి ఏం చెప్పినాడు? ప్రార్థన నేర్పినాడు. డబ్బు ఎలా సంపాదించాలి, ఏ బిజినెస్ పెట్టాలి, ఎలా మనం అన్నిటినీ జయించాలి, ఇవి నేర్పల, ప్రార్థన నేర్పినాడు. నేను నా పిల్లలు వాళ్ళు ఏమన్నా అనుకో, నేను చెప్తా, ఫస్ట్ ప్రార్థన చేయండి మీరని చెప్తా. అంటే యేసుప్రభు వారు తెలుసు, నువ్వు ప్రార్థనకు మోకరిస్తే పరలోకం తెరవబడితే పరాక్రమవంతులు కాస్తీలు అయిపోతారు. ఏడ్చుకుంటా కూర్చుంటారంట, వాళ్ళ గడియలు కాలిపోతాయట, వాళ్ళ బలహీనం అయిపోతారట, ఇంకా స్త్రీలు లాగైపోతారంట, యుద్ధం చేయటం మానేస్తారంట. ఎక్కడ కూర్చుంటే నువ్వెళ్ళి యుద్ధం చేస్తేనా? ప్రార్థనలో కూర్చుంటే. చెప్పనా శక్యమైన మూలుగులతో తానే మీ పక్షమున విజ్ఞాపన చెయ్యును. తానే మీ పక్షాన విజ్ఞాపన ఆయన విజ్ఞాపన చేస్తే ఏమైందంటే ఇది అవుతుంది. అంటే మీరు ఆయన చేతిలోకి వెళ్ళిపోవటం అంటే అర్థం ఏంటంటే ఆయన ముందు మోకరించటమే. నీ యుద్ధశాల ఏది అంటే, నువ్వు మైటీ వారియర్ గా మారేది ఎక్కడ అంటే నీ 4 గోడల మధ్యలో. నీకు శ్రమ వచ్చిందా? దేవుడేం చెప్పినాడు? ప్రార్థన చేయండి అన్నాడు. ఈ రోజున నువ్వు భరించలేని, జయించలేని పరిస్థితులు ఏమై ఉన్నాయో అటన్నిటిని జయించడానికి గొప్ప ఆయుధం ఏమిటాయి అంటే ప్రార్థనే. అందుకే యేసయ్య పోతూ పోతూ ఈ 2 ఇచ్చిపోయినాడు. ఈ 2 చేయమన్నాడు. ఒకటి శిష్యులకి ఏమి నేర్పినాడు? ఎలా బోధించాలి, ఎలా వాక్యం చెప్పాలి, అలా అరవాలి, ఇలా సుట్టేసుకోవాలి, ఇలా బుట్టేసుకోవాలి, ఏం చెప్పలే, ప్రార్థన చేయన్నాడు. ఇంకేం చెప్పినాడు? నా ఆత్మను మీకు ఇస్తున్నానని చెప్పినాడు. ఈ 2 భూమి మీద క్రైస్తవుడికి ఉపయోగపడి ఏకైక మార్గాలు ఏమిటాయి అంటే ఈ 2. వీటిని సమకూర్చుకోండి, వీటి కొరకు ప్రార్థన చేయండి, వీటి కొరకు విజ్ఞాపన చేయండి. ఆ విజ్ఞాపన ఆత్మను నా మీద. చూడండి, ఒక వచనం చూపిస్తాను. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం. నా సబ్జెక్ట్ లకు వెళ్తాను, ఇది ఒక్కటి చూపించి నేను నా సబ్జెక్ట్ లకు వెళ్ళిపోతాను. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను,
దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి గాను ఉందరట. హల్లెలూయా. ఎలా అయిపోతారట ఆ కాలమున? బలహీనుడు దావీదులాగా అయిపోతాడంట. అంటే పొట్టి దావీదు, చిన్న దావీదు కాస్త గొలియాతుని చంపేంత దావీదుగా అయిపోతాడట. బలవంతుడైన వాడు ఎలా ఉంటాడంటే దేవుడిలా మారిపోతాడట. అంటే నీ పక్షాన నువ్వెప్పుడైతే యుద్ధ భూమిలో నువ్వు కూర్చుంటావో, దేవుడు నీ రూపంతో నీ పక్షాన ఎళ్ళిపోయి అక్కడ ఈ కార్యాలు జరిగిస్తాడనమాట. అర్థమైతుందా? కార్యాలు చేసే దేవుడు, కానీ పేరెవరిది అంటే నీది నాదే. ఎప్పుడైతే నువ్వు మోకరిస్తావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకెళ్తావో. చూద్దాం చూడండి. ఇంకొక వచనం చూపించి నేను మిమ్మల్ని ఈ దినం ప్రార్థనలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను నేను. థాంక్ యూ హోలీ స్పిరిట్. అదే 50వ అధ్యాయము. 50 అధ్యాయం. నువ్వు మోకరిస్తే, నీ దేవుని సన్నిధిలో కూర్చుంటే, నువ్వు దేవుని వైపు నీ చేతులు ఎత్తితే ఏం జరుగుతుందో ఒక్క మాట చెప్పి నేను ముగింపులోనికి తీసుకెళ్తాను. థాంక్ యూ హోలీ స్పిరిట్. 50 అధ్యాయము 35వ వచనం. యెహోవా మాట ఇదే, కల్దీయులను, బబులోను నివాసులను, దాని అధిపతులను, జ్ఞానులను కత్తిపాలగుదురు. ప్రగల్భుల పలుకులను ప్రగల్భములను పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాన్ రగుదురు. బలాఢ్యులు నిర్మూల మగు వరకు ఖడ్గము వారి మీద పడును. హల్లెలూయా. ఏంటంట? ఆ ప్రగల్భములు ఏమైపోతాయంట? ఆ పలుకువారు ఒక ఖడ్గవశులైపోయి పిచ్చివాన్ రగుతురట. పిచ్చివాన్ రగు అంటే ఏంటి? నువ్వు ప్రార్థన కూర్చుంటే సాతానికి ఏమొస్తుంది? పిచ్చొస్తుంది. తెలుసా? చేతబడి చేసి పిచ్చోళ్ళని చేయటం దానికి కాదు. దేవుడికి ఇంకా బాగా వచ్చా. ఇంకా మంచి టాలెంటెడ్ అన్నమాట. మనుషుల్ని పిచ్చోల్లా చేయటం, పిచ్చోళ్ళని కాస్త వెర్రోల్లా చేయటం, చేతబడులు చేసేటోళ్ళకి సాతానికే బాగా తెలుసు అనుకుంటుంది గానీ, దానికే పిచ్చి తెప్పించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. అంటే నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చుంటావో, నీకు విరోధంగా చేసేవన్నీ కూడా అక్కడ విరోధంగా మార్చబడతా ఉంటాయి. సాతానికి ఏమొస్తదట? పిచ్చిదైపోతదట. అంటే 1 పిచ్చిదైద్దంట. 2 ఆడవారి స్త్రీల వంటి వారైతారట. వారు పరాక్రమవంతులు. వారి ఇల్లు కాల్చబడతాయంట. వారి నివాస స్థలాలు కూలగొట్టబడతాయంట. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోకెళ్ళి మోకరించడం మొదలు పెట్టావో, దేవుని మీద ఆధారపడటం మొదలు పెట్టావో, దేవుడు నీ పక్షాన ఇలా ఈ కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడట. హల్లెలూయా. అంటే ప్రార్థనకున్న శక్తి భూమి మీద, దేవుని సన్నిధిలో విజ్ఞాపనకున్న శక్తి ఏమిటంటే ఒక యుద్ధశాలలో నువ్వు కూర్చున్నావని అర్థం. నీ పక్షాన యుద్ధం చేస్తుంది నీ దేవుడు అని అర్థం. ప్రార్థన లోకంలో శ్రమ వస్తే ప్రార్థన చేయటం ఏంటి? పరిస్థితులు జయించాలా, పోయి కష్టపడాలా, పోయి పని చేయాలా, పోయి అది చేయాలా, పోయి ఇది చేయాలని సలహాలు మనకి ఎన్నిస్తారు. కానీ నా దేవుడు చెప్తుంది ఏంటంటే, నీకు పరిస్థితి వచ్చిందంటే మోకరించు. నీ పక్షాన నీ శత్రువులకు తీర్పు తీర్చేవాడిని నేనే అని చెప్పిన. హల్లెలూయా. ఇంకొక మాట చూపించి నేను వాక్యంలో ప్రార్థనలో తీసుకెళ్తానండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అదే 50 అధ్యాయము. 15వ వచనం. అదే 50 అధ్యాయం 15వ వచనం. ఇది యెహోవా ప్రతీకారము చేయు. ఇది యెహోవా చేయు ప్రతీకారం. దాని మీద పగ తీర్చుకొనిడి. అది చేసినట్లే దానికి చేయుడి. హల్లెలూయా. ఇప్పటి వరకు అపవాది నీ జీవితంలో ఏదేది దొంగిలించినాడో, ఏమేమి చేసినాడో, ఇది యెహోవాకు ప్రతీకారం చేయుటం అంట. ఇది యెహోవా చేయు ప్రతీకారం అట. దాని మీద పగ తీర్చుకొనిడి. అది చేసినట్లే దానికి చేయుడి. నేను చేస్తా అంటలే దేవుడు, నిన్ను చేయమంటాడు. అంటే నీ శత్రువుని దేవుడితో అంటాడు. దేవా యేసునామములో దాన్ని తోలే అంటాడు. దేవుడు నోర్మోయ్ నువ్వు వచ్చి కూర్చో అంటాడు. ఎందుకు? నువ్వు చేయాలి. నువ్వు చేయాలి. యెహోవాకు ఒక పని కల్దీయుల దేశంలో ఉందట. ఆయన దిగొస్తున్నాడంట. ఆయన దిగొస్తున్నాడు కాబట్టి మనుషులు ప్రతిష్ఠించాలంట. దేని కొరకు ప్రతిష్ఠించాలి? విజ్ఞాపన చేయటానికి ప్రతిష్ఠించాలి. అందుకే ఏం చెప్పినాడు యేసయ్య వెళ్తూ మీరు పోయి ఆదరణకర్త కొరకు కనిపెట్టుకొని ఉండండి యెరూషలేములో అంటాడు. వారు కనిపెట్టుకున్నారు. ఒక్కొక్కడు ఒక ఆయుధములా దేవుడి కొరకు తయారైన. మనం కనిపెట్టుకొని ఉండాల్సింది ఎక్కడాయా అంటే, ప్రతిష్ఠింపబడాల్సింది ఎక్కడాయా అంటే ప్రార్థనతో. అందుకే దేవుడు మనకిస్తాను అందేంటంటే విజ్ఞాపన ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆయన శక్తి చేత మనం ఎప్పుడైతే నింపబడతామో, ప్రార్థనతో నింపబడతామో, ఫస్ట్ ఏమొస్తుంది శత్రువుకి? పిచ్చి వస్తుంది, మెంటల్ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? దానికి బలహీనత వస్తుంది.
చూద్దాం. ఇవన్నీ మాటలు కాదు. చాలా సీరియస్ గా తీసుకోండి. నేను అసలు నాకు వాక్యం నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇంత గొప్ప నా శత్రువులకి తీర్పు ఒక ప్రార్థనలో పెట్టినాడు. జస్ట్ నువ్వు మోకరిస్తే చాలు. నువ్వు అక్కడికి వెళ్ళి యుద్ధం చేసే అవసరం లేదు. చిన్న అంటే నీ శత్రువుకే నువ్వు భయం పుట్టించాలా, వణుకు పుట్టించాలా. అందుకే నీ దేవుడు నీకు ఏం పేరు పెట్టాడు? నీవు నా చేతిలో గండ్ర గొడ్డలి వంటి వాడవు అని. అంటే ఒక ఆయుధం వంటి దానవు, ఆయుధం వంటి వాడవు దేవుని చేతిలో. ఇలా ఎప్పుడైతే నీ జీవితం రోషంతో ప్రార్థన చేయటం మొదలు పెడతావో ఎన్ని అద్భుత కార్యాలను చూడగలుగుతావు. నీ శత్రువుని జయించటం ఎంత సులువో. నువ్వు అందుకే అంటాడు, మీరు ఎవరితోనూ పోట్లాడవలసిన నిమిత్తము లేదు అంటాడు. ఎందుకంటే నువ్వు మోకరించి చాలు, నేను చేస్తా పోయి అంటాడు. నీ మోకరించే నీ ప్రార్థనకి ఇంత శక్తి దాచబడింది. నువ్వు ప్రార్థించే ప్రార్థనకి ఇంత ఒక దేవుని రాజ్యం వెళ్ళి వాళ్ళని చేతగాని వాళ్ళలాగా అసలు బలహీనపరిచే వారిగా చేస్తుంది. ఈరోజు ఈ రెవల్యూషన్ దేవుడు మనకి ఎందుకు చెప్తున్నాడంటే, నీవు ఆయన చేతిలో ఆయుధంగా ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. మనం పొట్లాడవలసిన అవసరం లేదు. మనం పోరాడాల్సింది, పొట్లాడవలసింది మన దేవుడే. ప్రతీకారం చేయటానికి ఆయన దిగి వస్తా అంటున్నాడు. అందుకే ఏమన్నాడు చూద్దాం. అసలు ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అంటే అది నాకు నా హృదయానికి భలే ఆనందాన్ని ఇచ్చింది ఆ మాట. చూద్దాం. ఒకసారి ఈ మాట చదువుకొని నేను మేము ప్రార్థనలో తీసుకెళ్తాను. ఇర్మియా గ్రంథము 50 అధ్యాయము 25 వచనము. అవసరమైతే మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఆయనకు ఒక పని ఉంది. మీకు శత్రువులు ఉన్నప్పుడల్లా ఒక పని ఉంటది ఆయనకి. చూద్దాం 25 వచనం. కల్దీల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవాకు పని ఉన్నది. యెహోవా తన ఆయుధశాలను తెరిచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు. హల్లెలూయా. ఏటట యెహోవాకు ఒక పని ఉందట కల్దీల దేశంలో. ఆయన తన ఆయుధాన్ని వస్తూ ఏం తెచ్చుకుంటున్నాడంట? వెంటనే కోపంతో లేచినాడట సింహాసనం నుంచి. ఆయుధశాలను ఓపెన్ చేసినట్ట. ఎవరు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి గది ఓపెన్ చేసినట్టు. శాంతి రా బయటకు అన్నాడంట. ఆయన కోపం తెచ్చుకుంటాక నడు నువ్వు ముందు అన్నాడట. నేను ముందు నడుస్తున్నా, ఫస్ట్ దేవుడు నడుస్తున్నాడు, ఆయనకి ఇప్పుడు నేను నడుస్తున్నా. నడిచి ఏం చేస్తున్నాడు? నువ్వు నిలబడి అంటున్నాడు అంతే. ఎక్కడ? ప్రార్థనలో నువ్వు మోకరించిన అక్కడ పని ఎవరు చేస్తున్నారు? దేవుడు. అంటే నీ శత్రువులు జయించడానికి కూడా నువ్వు లేకపోతే పని కాదు. నీ శత్రువులు జయించటంలో నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు విజయం రాదు. నీ శత్రువులు ఓడిపోవాలంటే, నీ శత్రువులు తీర్పు తెచ్చాలంటే నువ్వు మోకరించకపోతే నీ పని కాదు. నువ్వు విజ్ఞాపన చేయమంటే నీ పని కాదు. దేవుడి దగ్గర ఆల్వేస్ దేవుడి దిగే వస్తాడు. కానీ నువ్వు రెడీగా ఉన్నావా? రెడీగా ఉన్నావంటే చీర కట్టుకొని తయారైపోయి బయట నిలబడితే కాదు. రెడీగా ఉన్నావా అంటే నీ యొక్క యుద్ధశాల ఎక్కడయ్యా అంటే, నీ దేవుడు ఎక్కడి నుంచి నిన్ను బయటికి తీసుకొని వస్తాడంటే నీ యొక్క ప్రార్థన గదిలో నుంచి బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ అభిషేకము నీ మీద నిలిచి ఉన్నప్పుడు, విజ్ఞాపన ఆత్మతో నువ్వు మొరపెడుతూ ఉన్నప్పుడు నీ శత్రువులకు పట్టే గతి ఇది. ఇంకోసారి చదువుకుందామా? శత్రువులు పట్టే గతి. యేసు నామములో హెచ్ఎస్ మినిస్ట్రీస్ ని ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి పక్షాన వారి శత్రువులకి దేవుడు ఈ విధమైన కార్యములు జరిగించును గాక. హల్లెలూయా. చూద్దాం. అదే ఇర్మియా గ్రంథము 51 అధ్యాయం. బబులోను పరాక్రమవంతులు యుద్ధము చేయక మానుదురు. నీ శత్రువులు ఈ రోజు నుంచి యుద్ధం చేయటం మానేసుదురు గాక. తర్వాత వారు తమ కోటలలో నిలుచుచున్నారు. అంటే నీకు భయపడి వాళ్ళు దాక్కుంటున్నారు. నెక్స్ట్ వారి పరాక్రమం బలహీనం అయిపోయిందట. నీకు విరోధంగా ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యం కూడా బలహీనం అయిపోతుంది యేసునామములో. తర్వాత వారు స్త్రీల వంటి వారు అయిపోయారు. అంటే చేతగానులాగా అయిపోయినారండి. పరాక్రమవంతులు చేతగాని బలహీనులు అయిపోయినారు. హల్లెలూయా. ఆ విధంగా మనకి విరోధంగా ఉన్న శత్రువు యొక్క సమూహం ఆ విధంగా అవును గాక. స్త్రీల వంటి వారుగా బలహీనులు అవుదురు గాక. తర్వాత వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి, వారు అడ్డుగడియలు విరిగిపోచున్నవి. తర్వాత అతని పట్టణమంతయు పట్టబడును, కోనేటి దూలములను జమ్మును అగ్ని చేత కాల్చబడును, దాని యోధులందరూ దిగులు పడిరి అని బంట్రోతు వెంబడి బంట్రోతును, దూత వెంబడి దూత పరిగెత్తుచు బబులోను రాజులకు వర్తమానం తెలియజేస్తారు. హల్లెలూయా. వారికి ఉన్నటువంటి కట్టడాలు, వారికి కలిగి ఉన్న సామర్థ్యం అంతా కూడా ఏం జరుగుతుందట? కాల్చివేయబడుతుందట. నిన్ను బట్టి దిగులు జరుగుతుందంట. హల్లెలూయా. ఇన్ని రోజులు మనం దిగులు పడ్డాం, మనం భయపడ్డాం, మనం బాధపడ్డాం. ఈ రోజు మొదలుగా నీ పక్షాన్ని నీ శత్రువులకు దిగులు మొదలవుతుంది, బలహీనత మొదలవుతుంది, శత్రువుకి భయం మొదలవుతుంది. హల్లెలూయా. దేవుడి తీర్పు మనకి విరోధంగా ఉన్న ప్రతి సాతాను సామ్రాజ్యానికి, మనకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితి, ప్రతి వ్యక్తికి ఈ విధంగా జరుగును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందామా?